హాయ్ అండి. ఈరోజు వీడియోలో హాఫ్ నెట్టెడ్ అదేవిధంగా హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాడీ పార్ట్ మొత్తానికి 3 లేయర్స్ అండి. లైనింగ్ క్లాత్ ఒకటి, అదేవిధంగా శాటిన్ క్లాత్ ఒకటి, నెట్ క్లాత్ ఒకటి. 1 మీటరు లైనింగ్ క్లాత్ తీసుకుని సగానికి ఫోల్డ్ చేశాను తడిపి ఆరబెట్టుకుని. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి 4 లేయర్స్ వస్తాయన్నమాట. పైన ఒక ఫోల్డింగ్ లేయర్, కింద ఒక ఫోల్డింగ్ లేయర్. కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులు వదిలేసి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచులు వీళ్ళకి అంతే ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 మీద 7 గీతలు. ఓకేనా, 9 మీద 7 గీతలు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, అంటే 39 ఆ సైజ్ అలా వచ్చిందనమాట. 9.7 వాళ్ళ కొలతలు కూడా నాకు నోట్ చేసి పెట్టుకున్నాను. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మీరు కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ షేప్ దగ్గర నుంచి. మొత్తానికి హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, అదేవిధంగా నడుము లూజు, ఆర్మ్ లూజు, ఫుల్ షోల్డర్, హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు, ఫుల్ లెంత్, పైనుంచి కింద వరకు బాడీ పార్ట్ అవన్నీ చెప్పాను కదా. సో అదే కటింగ్ అనమాట. 9 మీద 7 గీతలు. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వచ్చి హాఫ్ నెట్టెడ్ వస్తుంది అనమాట. అంటే బోట్ వైపు అంతా కూడా నెట్ క్లాత్ వస్తుంది, దాని కొంచెం కిందకి నెక్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ వస్తుంది. నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అంతా కూడా, అంటే బాడీ పార్ట్ హైట్ అంతా కూడా మార్కింగ్ వేసుకున్నానండి. ఇక్కడ కూడా 9 మీద 7 గీతలు నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఇక్కడ అంతే. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు అండి. నేను 15 ఇంచులు తీసుకున్నాను వెనక సైడు. 7.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. కరెక్ట్గా 7.5 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి, అంటే కటింగ్లోకి పోతుంది. వదిలేసుకుని నేను 7 ఇంచులకి చంకడౌన్ మార్కింగ్ వేసుకున్నాను. ఫుల్ షోల్డర్ 7.5 కదా, చూసుకోండి కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి, లేదంటే పట్టేసినట్టు ఉంటుంది వెనకాల. కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. అందుకనే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. 7.5 ఇంచులు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ అనేది 7 ఇంచులు. ఆ హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేసానంటే క్రాస్గా కట్ చేస్తాం, నెక్ దగ్గర నుంచి షోల్డర్కి క్రాస్గా కట్ చేస్తాం, అది లెక్కలోకి రాదు. చంక డౌన్ పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నేను మార్కింగ్ వేసుకున్నాను చంక డౌన్ అనేది. ఇక్కడ మనకి బోట్ నెక్ కాబట్టి షోల్డర్ పెరిగింది కాబట్టి చంక దగ్గర ముడతలు రాకుండా ఆ ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కర్వ్ స్కేల్ని. 1.5 1 ఇంచు అలా ఏం లేదు, ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలేయాలని చెప్పాను కదా, హాఫ్ ఇంచ్ కటింగ్లోకి పోతుంది. ఇప్పుడు చంక డౌన్ ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా, ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఖర్చుల కోసం. వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ కాకపోతే కిందకి పైకి దింపుకోవాలి. నాకు మ్యాచ్ అవ్వలేదండి, కొంచెం కిందకి దింపాను, టైట్ అయింది. కొంచెం కిందకి దింపితే లూజ్ అవుతుంది. అంటే పైన క్రాస్గా కట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు, ఖర్చులకు ఒక హాఫ్ ఇంచ్, టోటల్గా 1 ఇంచ్ అయితే వదిలేసాను నేను. వదిలేసుకుని చంక డౌన్ అనేది 7.5 ఇంచులకు మార్కింగ్ వేసాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్తో చెక్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. ఇలాగ చెక్ చేసుకోవాలి అంతే. సో అయిపోయిందండి చెస్ట్ మార్కింగ్ అనేది. నడుము లూజ్ కూడా డాట్తో కలిపి నాకు 9 మీద ఒక గీత వచ్చింది. దానికి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మీకు బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే సెట్ అవ్వదన్నమాట. అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ అండి, అదేవిధంగా ఫ్రంట్ నెక్ డీప్ అవన్నీ చెక్ చేసుకుందాం. నెక్ డీప్ వచ్చేసి బోట్ నెక్కి 3.5 ఇంచులు తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి, మరి ఎక్కువైనా కూడా మనకి బ్రాడ్ అయిపోతుంది. 3 ఇంచులు, కింద ఒక 3.5, అంటే కొంచెం క్రాస్కి వస్తే బాగుంటుంది. స్వీట్ హార్ట్ అనమాట, మరి ఓవర్గా డీప్ ఇచ్చేస్తే బాగోదు, వాళ్ళకి నచ్చదు. ఇక్కడ షేప్ ఇచ్చేసింది బోట్ షేపు. హార్ట్ షేప్ అని చెప్పాను కదా, స్వీట్ హార్ట్ నెక్. ఇక్కడ కొంచెం లాగా రావాలన్నమాట షేప్ అనేది. అందుకు నేను 3 ఇంచులు తీసుకున్నాను పైన, కింద 3.5 తీసుకుంటే మీకు హార్ట్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇలాగా అంతే, ఇంకేమీ లేదండి. నడుము లూజ్ చెప్పాను కదా, ఇక డాట్ వస్తుంది, ప్రిన్సెస్ కట్ కాదు, డాట్ వస్తుంది. ఎప్పుడైనా మనకి లాంగ్ ఫ్రాక్లకి డాట్ వేసుకుంటేనే బాగుంటుంది. నడుము లూజ్ సగానికి మార్కింగ్ వేసేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. సేమ్ అంటే మనకి నెక్ ఇప్పుడప్పుడే కట్ చేయకండి, ఒరిజినల్ క్లాత్ కాకుండా మనకి నెట్ క్లాత్ ఉంటుంది కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే ఒరిజినల్ క్లాత్ శాటిన్ క్లాత్ తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇదేం టచ్ చేయండి నేను. ఈ వెనకాల బోట్ అనమాట, వెనక సైడ్ కూడా బోట్ వచ్చేసి చిన్న షేప్ వస్తుంది, టెంపుల్ షేపు. ఇప్పుడైతే నేను ఇలా చంక దాకా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే. 4 మీటర్లు అండి, 4 మీటర్లు
ఒరిజినల్ క్లాత్ 1.5 మీటర్లు నెట్, 1 మీటర్ శాటిన్. ఇలా కట్ చేసుకోండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇదొక మార్కింగ్ లాగా వేసుకొని సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. వెనకాల మనకి బోట్ నెక్ కావాలి కదా, అంటే వెనక సైడ్ కూడా అందుకుని అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ బోట్ నెక్ అయితే కట్ చేస్తాను, వెనకాల నెక్ కూడా కట్ చేసుకోవాలి, అది కూడా కట్ చేస్తాను. ఎంత వచ్చింది ఏదో చెక్ చేసుకోండి ఒకసారి, 1కి 2 సార్లు. సరిపోకపోతే ఇంకో కొంచెం పెంచుకోవచ్చు. కింద 3.5 తీసుకున్నాను కదా, ఇంక ఇది కూడా 3.5 తీసుకున్నాను. నెక్ రౌండ్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది, మళ్ళీ పట్టేస్తుంది అనమాట నెక్ దగ్గర, అందుకుని. అయిపోయిందండి. నేను దాన్ని కట్ చేస్తాను తర్వాత. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ నాకు లేస్ వచ్చింది కదా, ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి 8.5 ఇంచులు, పైన మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు 9 ఇంచులు. కింద మనకి ఎలాంటి ఖర్చులు అవసరం లేదు, ఎందుకంటే స్కాలప్ లాగా వచ్చింది కదా డిజైన్, సరిపోతుంది అనమాట. ఇలాగ మార్కింగ్ వేసుకోండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు 8.5 ఇంచులు. 8.5 ఇంచులు వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది 3.5 తీసుకోవాలి. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్ట్రైట్గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8.5 అంటే 7.5 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. ఇలా క్రాస్గా మీకు కనిపించట్లేదు, అందుకని నేను మామూలుగా ఓవరాల్గా చెప్తున్నాను. ఇలా కొంచెం షేప్ తిప్పేసాను, అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి, సెట్ అయిపోతుంది. ఫ్రాకే కదా, బ్లౌజ్ కంటే కొంచెం ఆలోచించాలి, కానీ లాంగ్ ఫ్రాక్ ఏం అవసరం లేదు. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసింది మిడిల్లో. లోత్ ఏం తీయాల్సిన అవసరం లేదు, తీయాలనుకుంటే కుట్టేటప్పుడన్నా తీయచ్చు. మిగతా పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాను. అది కట్ చేసిన తర్వాత అప్పుడు బోట్ నెక్ది లైనింగ్ క్లాత్ కట్ చేస్తాను, అదేవిధంగా శాటింగ్ క్లాత్ కూడా. సో ఇక్కడ చూడండి, ఇదైతే అవసరం లేదండి మనకి, ఇటువైపు ఉన్న స్కాలప్, దీంతో పని లేదు మనకి. ఇక్కడ ఫోల్డింగ్ వైపు మాత్రం పెట్టేసుకోండి. మళ్ళీ ఫోల్డింగ్ వైపు పెట్టుకోకపోతే మీకు బ్లౌజు బాడీ పార్ట్ అనేది పాడైపోతుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు కూడా అంతే. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ కట్ చేసేస్తాను. ఫ్రంట్ నెక్ ఏమోని బోట్ నెక్ కదా, ఈ బోట్ నెక్ అనేది ఇలా కట్ చేసేస్తాను. ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. నాకు నెట్ క్లాత్తో కలిపి కట్ చేసాను ఫ్రంట్ బ్యాక్. ఈ ఒరిజినల్ క్లాత్ కాకుండా, మనకి నెట్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మాత్రమే స్వీట్ హార్ట్ కట్ చేస్తున్నాను. చెప్పాను కదా ట్రాన్స్పరెంట్గా ఉండాలని, ఎక్కువ బ్రాడ్ ఏం పెట్టొద్దు అన్నారు, అందుకని తక్కువే కట్ చేస్తున్నాను. ఇక్కడ నెట్ కట్ చేయకూడదు, నెట్ ఓన్లీ బోటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాపు, నెక్ డ్రాప్ కావాలి కదా, అంటే టెంపుల్ నెక్ డీప్ వచ్చేసి ఒక 6.5-7 ఇంచులు అయితే సరిపోతుందని చెప్పింది కస్టమరు. ఇలా పెట్టేశాను. నెక్ విడ్త్ మాత్రం 3.5 తీసుకున్నానండి. ఇక్కడ మనకి థ్రెడ్స్ పెట్టాలని, నుక్స్ పెట్టాలని ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా షేప్ ఇచ్చేసాను. మనకి టెంపుల్ షేప్, చిన్న షేప్ అనమాట, టెంపుల్ షేప్. ఇది కూడా కట్ చేస్తాను. వెనకాల పార్ట్ మాత్రం హాఫ్ నెట్టెడ్ కాదు, ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, అదేవిధంగా ఈ నెట్ క్లాత్, అంటే శాటిన్, నెట్, లైనింగ్ ఇవన్నీ కలిపేసి తిప్పేసుకుంటామే, అంతే. ఈజీగానే అయిపోతుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఫ్రంటే కొంచెం వర్క్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చెప్తాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ నెట్ మీద పెట్టుకుని కట్ చేయకండి, పొరపాటున కట్ అయిపోయిందంటే మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం బయటకు వచ్చేసి కట్ చేసుకోండి. మళ్ళీ ఏది కట్ చేస్తున్నామో మనకే తెలీదు, మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం లోతు తీసేసుకోండి, ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం లైట్గా లోతు అనేది తీసేసేయండి, అంతే. ఇది కూడా అయిపోయింది.
ఇప్పుడు నాకు 4 మీటర్లు ఉంది కదా, దీని ముందు వచ్చేసి ఆ కోన్ షేప్లో పెట్టేసి కట్ చేస్తాను. హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అండి. ఫుల్ సర్కిల్ కావాలంటే 5 మీటర్లు కావాలి. హాఫ్ సర్కిల్ అంటే 4 ఫోల్డింగ్స్ వస్తాయి. అంటే నడుము 4 భాగాలు చేసుకుని ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. 1.5 లేదంటే 1.5, ఎందుకంటే ఇది సర్కిల్ వేస్తున్నాం కాబట్టి నడుము దగ్గర సాగే ఛాన్స్ ఉంటుంది. 4 ఫోల్డింగ్ చేస్తానండి. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అయితే 4 ఫోల్డింగ్ చేసేసుకుని మీరు ఏం చేయాలంటే కోన్ షేప్లో వేయాలి. ఇది హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ రాదు. బాడీ పార్ట్ కూడా కావాలి కదా మనకి. సగం కింద ఫోల్డ్ చేశాను, ఇలా కోన్ షేప్లో వేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే కట్ సరిగ్గా రాదనమాట. ఇంకోండి ఇలా వేస్తున్నాను అనమాట. ఇలాగా చూసారు కదా, ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇదంతా కూడా కొంచెం జారిపోతుంది, ఎంతైనా శాటిన్ కదా. సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని నడుము 4 భాగాలు చేసేయండి. నడుము వచ్చేసి నాకు 8.5 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 2 ఇంచులు 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే నాకు ఎంత రావాలి, 8.5 1.5 అంటే 10 ఇంచులు కావాలి. ఈ 10 ఇంచులు అనేది ఎక్కడ పెడుతున్నాను చూడండి, ఆ కార్నర్ ఉంది కదా, అక్కడ క్రాస్గా పెడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, ఇలాగా 10.5 ఇంచులకి మార్కింగ్ వేసానండి ఖర్చులతో కలిపి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కార్నర్ ఉంది కదా, కోన్ షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర నుంచి మీరు అంత కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చింది. నాకు ఇక్కడ 9.5 వచ్చింది. ఈ 9.5 అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. అది మనకి మూవ్ చేసుకుంటూ టేప్ని వెళ్తే ఇక్కడ షేప్ వస్తుంది, నడుము షేప్ లాగా రౌండ్గా. అలా చేసుకుంటే మీకు నడుము దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకు 39 ఇంచులు రావాలి. అంటే మొత్తానికి 52 అలా ఉంటుంది. 39 అనేది కింద పార్ట్, పైన పార్ట్ అయిపోయింది కదా. అలా కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ ఇలా పైనుంచి కింద వరకు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ చూడండి, ఇలా కొంచెం జరుపుకుంటూ స్లోగా వెళ్ళిపోవాలి అంతా కూడా. ఇక్కడ కూడా అంతే, కొంచెం జరుపుకుంటూ కార్నర్ వరకు వెళ్ళిపోవాలి. మనకు అతుకు పడుతుంది కింద, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కదా, కొంచెం అతుకు అనేది పడుతుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేసేద్దాము. నడుము దగ్గర కట్ చేసేయండి. ఇక్కడ నడుము దగ్గర కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది నాకు. మరి ఎక్కువ కట్ చేసుకున్నా కూడా లూజ్ అయిపోతుందండి. ఇక్కడ కూడా మనం కట్ చేసుకుని కొంచెం అతుకు అనేది పడుతుంది. ఈ అతుకు కోసం మనం కట్ చేసుకోవాలి. చెప్తాను అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అతుకు అనేది ఎలా వేస్తాను చెప్తాను. ఇక్కడ కెమెరా కూడా నేనే కదండి అంతా అడ్జస్ట్ చేసుకోవాలి, అందుకని మీకు కింద కనిపించట్లేదు. కటింగ్ మీకు తెలిసిందే కదా, కటింగ్ ఎలా చేస్తారో. ఇక్కడ కూర వచ్చింది, ఈ కూర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూర వచ్చింది. ఈ క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనకు అతుకు పడుతుందని చెప్పాను కదా, ఉన్న క్లాత్తోనే మనం అతుకు అనేది చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా వచ్చింది కదా, ఇక్కడ అతుకు పడుతుంది మనకి. ఈ అతుకుని మనం ఇక్కడున్న క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నేను చేతితో అద్దుకుంటున్నాను. ఎక్కడైతే మనకు కనిపిస్తుందో కింద ఉన్నది చేతితో టచ్ చేసుకుంటూ, ఇది కొంచెం క్రాస్ వస్తే తీసేసాను. ఇలాగా నా చేతితో అద్దుకుంటూ ఖర్చులు కూడా ఎంతైతే కావాలో అంతా చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా అయిపోయింది. జాయింట్లు వేసేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇంకంతేనండి. లైనింగ్ లోపల ఉన్న క్రేప్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. అంటే 3 మీటర్లు కావాలి, యాక్చువల్గా వాళ్ళు 2 తెచ్చారు. ఆ 2 లంగాని ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేశాను. అంటే 4 ఫోల్డింగ్ పెట్టేసి నడుము లూజ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని ఖర్చులతో కలిపి క్రాస్గా కట్ చేశాను లంగాలాగా. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఇదండి. దీంతో మనం బాడీ పార్ట్ చూసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ ఎటైతే అడ్జస్ట్ అవుతుంది చూసుకుంటున్నాను. కింద కొంచెం అతుకు పడుతుంది, పర్లేదు, నెట్ క్లాత్ కాబట్టి కవర్ అయిపోతుంది. దీన్ని బ్యాక్ వేసేస్తాను అనమాట. బ్యాక్ అయితే అంత ఏం అబ్జర్వ్ చేయరు కదా, అయినా అతికేం కనిపించదండి. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ కోసం ముందు హాఫ్ నెట్టెడ్ ఎలా కుట్టాలో ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ దీని మీద పెట్టేసి కింద వచ్చేసి
సాటిన్ క్లాత్ పెట్టేశాను. నెక్ దగ్గర ఎలాగైతే ఉందో స్వీట్ హార్ట్ సేమ్ అలాగే పెట్టేసుకుని తిప్పేసేయండి. తిప్పేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్, ఇంకోండి ఇది బ్యాక్ పార్ట్. కింద సాటిన్ క్లాత్, పైన లైనింగ్. సాటిన్ క్లాత్ కింద, పైన నెట్, పైన లైనింగ్. ఇలా అనమాట. ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర కుట్టేసేయండి. మొత్తం కుట్టేసి తిప్పేయటమే, అంతే, ఏం లేదు. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేయండి. ఇక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయి ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, సాటిన్ క్లాత్ కదా జారిపోతుంది. ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసేయండి అంతా కూడా. ఇక్కడ కొంచెం కట్ చేసేయండి. ఇక్కడ కూడా ఉల్టా తిప్పేసేయండి ఇలాగా. ఇలా ఉల్టా తిప్పేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపేసుకుని డాట్లు వేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. హాఫ్ నెట్టెడ్ అనమాట ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. చూడండి ఎలా కుడుతున్నానో. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని చక్కగా జాయిన్ చేసేసేయండి. ఇలా నీట్గా సదురుకుంటూ వెళ్ళిపోవాలి. టెంపుల్ నెక్ షేప్ చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. తిప్పేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏమైనా అతుకులు పడితే ఇక్కడే వేసేసుకోండి, సరిపోతుంది. చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా. కస్టమర్ వేసుకుని చూపించారు కానీ ఫొటోస్ అవన్నీ ఎలా చేయరు కదా, పర్మిషన్ ఇవ్వలేదు. అంతే అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో. నెక్స్ట్ ఫ్రంట్ అండి. ఈ ఫ్రంట్ కూడా అంతే సేమ్, కానీ పైన మనం నెట్ క్లాత్ పెట్టేసారు అంతే. ఫస్ట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ తిప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి. ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి ఇలాగ. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్కి, అంటే నెట్ క్లాత్ ఉంది కదా దానికి నెక్ మరి ఫినిషింగ్ ఇవ్వాలి కదా. సాటిన్ క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతోటి తీసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను. ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది నెక్ కదా, బోట్ నెక్ అనమాట. ఇలా పెట్టేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసేయండి. ఇప్పుడు దీన్ని పైన పెట్టేసుకుని మొత్తం జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. నేను కావాలంటే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. హ్యాండ్స్ని జాయిన్ చేసేసేయండి. హ్యాండ్ ఏం లేదు ఎక్కువ పెద్దగా. హ్యాండ్ని ఎలా జాయిన్ చేస్తారో మీకు తెలుసు కదా. బాడీ పార్ట్ రెడీ చేసేసుకోండి ఇలాగా పైనుంచి కింద వరకు. రెడీ చేసుకున్న తర్వాత కింద బాటమ్ పార్ట్కి మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అంటే కటింగ్ చేసేసాం కదా, ఆ బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసాను. సాగదీయకుండా లూజుగా వదులుకుంటూ జాయిన్ చేసుకోవాలి. లేదంటే మీకు ఏమవుతుందంటే ఇంకా బాగా రాదనమాట ఫినిషింగ్ అనేది. హాఫ్ సర్కిల్ కదా, పెద్దగా క్లాత్ కూడా ఎక్కువ ఉండదు, అందుకుని ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. సెకండ్ అండ్ వెనక సైడ్ కూడా అంతే.
ఇలా 2 స్టిచెస్ వేసుకొని పైనుంచి కింద వరకు జాయిన్ చేసేసేయండి. ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా, లైనింగ్ క్లాత్ అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. పీకో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది.